హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధు. టుడే వచ్చేసి కుకింగ్ బ్లాగ్ అండి. కుక్కర్లో కొత్తిమీర రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలండి. దానిలో గీ, ఆయిల్ రెండు సగం సగం వేసుకోవాలండి. అవి కొంచెం వేడయ్యాక 2 లవంగాలు, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి. అవి కొంచెం వేయించాలండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం మగ్గేదాకా లిటిల్ రోస్ట్ చేయాలండి. ఉల్లిపాయలు వేగినాయో లేదో చూసుకోవాలండి. అవి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలండి. టమాటా ముక్కలు కూడా కలుపుకున్నాక మూత క్లోజ్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత కొత్తిమీర తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి. అలాగే మనకి కారానికి కావాల్సిన సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఈ రెండింటిని కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. అది ఫైన్ పేస్ట్ లాగా అవ్వాలి. ఆ ఫైన్ పేస్ట్ని ఆ టమాటా ఆనియన్ మిక్స్లో వేయాలండి. అది పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఉడికించాలి. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచి రుచికి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలండి. సాల్ట్ వేసాక కాసేపు లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలండి. లోపు బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేను వాటర్ రైస్ యాడ్ చేశానండి. ఒకసారి మొత్తం తిప్పుకొని సాల్ట్ చూసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. అంతేనండి, టేస్టీ కొత్తిమీర రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.